యాంకర్ ఓంకార్, డైరెక్టర్ ఓంకార్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు? అంటే మీరు యాక్చువల్గా యాంకర్గా చాలా బిజీ ఉన్నారు, రెండు చేతిలో విపరీతంగా సంపాదిస్తున్నారు. అసలు ఎందుకు మళ్ళీ డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా డాక్టర్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను చేశాను. కానీ నేను చిన్నప్పటి నుంచే, అంటే నాకు అరౌండ్ నాకు ఆ టైం ఒక 12 years 13 years ఉండొచ్చు. 7th class అట్లా చదువుతున్నాను. 6th 7th classలో మా నాన్నగారు డాక్టర్, MBBS డాక్టర్. ఆయన చాలా మంచి ఆస్తవాసి, డాక్టర్ ఎన్వి కృష్ణారావు. కాకినాడలో క్లినిక్ ఉండేది. ఆయన ఎంతమందికి ప్రాణదానం చేస్తున్నా, అంటే క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేసినా కూడా ఆ చుట్టూ 1 kilometer రేడియస్కి ఆయన తెలుసు ఆ ఊరిలో. నేను అది చూసి నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన పేరు ఈ 1 kilometer కాదు, మనం ఉన్న జాబ్ చేస్తూ ఇట్లా కాదు, ప్రపంచానికి తెలియాలి, లేకపోతే అట్లీస్ట్ మనం పుట్టిన రాష్ట్రంలో తెలియాలి, మన దేశంలో ఓంకార్ అనే దానికి ఒక ప్లేస్ కావాలని ఆ చిన్నప్పుడే పడిపోయింది నాకు ముద్ర. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నాకు క్రికెటర్ ఆర్ ఇండస్ట్రీ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఓన్ చేస్తున్నాను అన్నమాట. ఈ రెండిట్లో దేనికో దానికి వెళ్తే గుర్తింపు వస్తుంది నేను గుర్తింపు అనుకున్నా. బట్ నాన్నగారు వచ్చేసి క్రికెట్ వద్దు, నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవటం మానేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే, ఇన్ కేస్ క్రికెటర్ అవ్వకపోతే నీ టోటల్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్, మనిషికి ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషనల్గా నువ్వు సక్సెస్ అవ్విన తర్వాత నువ్వు ఇష్టం ఏదైనా చేసుకో. ఒకవేళ కెరియర్లో ఫెయిల్ అయినా, నువ్వు ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడ ఫెయిల్ అయినా, నిన్ను చదువు బతికిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. అండ్ గుర్తింపు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది నీకు అని చెప్పడం వల్ల నేను బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదివాను. ఎందుకంటే MBBS చదివి MS చేసి చదువుని వదులుకోవటం మనసుకు రాదు. అందుకని చిన్న సైజ్ డాక్టర్ని అయ్యి ప్రాక్టీస్ ఎక్కడ చేయలేదు చేశాను సార్. అది అయిన తర్వాత మెడ్విన్ హాస్పిటల్లో నేను 4 years వర్క్ చేశాను, మన నాంపల్లిలో ఉంటుంది. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే డాక్టర్ అనేది కూడా ఒక చాలా స్వచ్ఛమైన వృత్తి, బట్ అలాంటిది పోగొట్టుకుంటున్నాను అన్నది ఎప్పుడు అనిపించలేదు? లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి సొంత ఆలోచన ఒకటి ఉంటుంది సార్, విజన్ అనేది. అండ్ పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయాలి, తప్పు చేస్తుంటే గైడ్ చేయాలి. మా నాన్నగారు ఏంటంటే ముందే గైడ్ చేసేసారు, నువ్వు చదువుకొని ఏదైనా చేయని. ఆయన కోసం, ఒక తండ్రిగా ఆయన గర్వపడటం కోసం నేను చదువుకున్నాను. నేను పుట్టినందుకు నేను ఏదో సాధించాలన్న నాలో ఉన్న తపన కోసం నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో 4 years అయితే నేను మెడ్విన్లో వర్క్ చేశాను. నేను ఆ టైంలో ఎంత సర్వీస్ చేయాలో ఆ సర్వీస్ చేసేసాను. అది ఆ రోజుకి అది సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా సరదాగా, ఎప్పుడైనా ఒక పేషెంట్ చూడాలని అలా ఎప్పుడు అనిపించదా? మా చుట్టాల వరకే చూస్తున్నాను ఇప్పుడు, అంతే. అంటే నేను ఎప్పుడైనా పేదలకు వెళ్ళి సరదాగా ఏదో ఒక మీ పుట్టినరోజు రోజు? యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు, కానీ బట్ నేనేంటంటే నా వరకు ఎవరైనా ప్రాబ్లంతో వస్తే హెల్ప్ చేస్తూ ఉంటాం. అది ఆట షోలో కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, నాకున్న ప్రోగ్రామ్స్ పరిధిలో ఎప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఒక తపనైతే ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒక్కరోజే పెట్టుకొని ఆ రోజే హెల్ప్ చేయాలనేది అయితే నా లైఫ్లో ఇప్పుడు దాకా పెట్టుకోలే. ఇప్పుడు రేపు ఎదురుపడి ఎవరన్నా ఏదైనా వస్తే నేను చేస్తాను అన్నమాట. అది ప్రొఫెషన్ అనే కాదు, డాక్టర్గానే కాదు, నా చేతనైన సహాయం నేను చేస్తాను. అది ఎప్పుడైనా ఐఎమ్ రెడీ. ఈ సినిమాకు ముందు ఎందుకు ఈ బడ్జెట్లో చేశానో మీకు చెప్పాలి. జీనియస్ నా ఫస్ట్ మూవీ. అందులో 6 crores ఫినిష్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. కానీ అది 10 crores క్రాస్ అయిపోయింది. వై? బికాజ్ చిన్ని కృష్ణ గారు, ద గ్రేట్, వన్ ఆఫ్ ద టాప్ రైటర్, ఆయనకి అది ఇచ్చేసరికి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం బాగా చేయాలి, ఆయన ప్రీవియస్ మూవీస్కి ఏమీ తగ్గకుండా చేయాలని.